నమస్తే గురుజీ. మాధవి గురుజీ. మాధవి ఫ్రమ్ పీలేరు. నమస్తే గురుజీ, పాదాభివందనములు. నా పేరు మాధవి. నేను పీలేరు అన్నమయ్య జిల్లా నుంచి మాట్లాడుతున్నాను గురుజీ. నా వయసు 48. నేను నారాయణ సారు ప్లస్ వరలక్ష్మి మేడం చెప్తే ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. మెయిన్ ఏంటంటే గన సారు 70 years ఉండి షుగర్ తో ఉండి ప్లస్ కళ్ళకు శుక్లాలు 2 కళ్ళకు వచ్చి అంత పొజిషన్ లో ఉన్నా కూడా ఆయన ధైర్యంగా జాయిన్ అయ్యి క్లియర్ ఆఫ్ చేసుకున్నాడు అన్న ఉద్దేశంతో, సో ఆయన అంత వయసు ఆయన ఉండగా లేదు నేను ఉండలేనా అనే హోప్ తో జాయిన్ అయ్యాను. కానీ ఫస్ట్ ఫస్ట్ నాకు ఇక్కడ గ్రూప్ లో జాయిన్ అయితానే ఫస్ట్ నచ్చినటువంటిది ఏంటంటే గన హిందూ డెఫినేషన్ గురూజీ. హిందూయిజం అంటే ఏంటి? యాక్చువల్లీ నేను హిందూ అంటే జస్ట్ కల్చర్ అనుకునేదాన్ని. అంటే మన బొట్టు, గాజులు, సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు హిందువులు అని అనుకునేదాన్ని. కానీ మీరు డెఫినేషన్ ఇచ్చిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ఫీరియారిటీ అండ్ ఇగ్నోరెన్స్. అది నాకు చాలా బాగా కనెక్టివిటీ వచ్చింది గురూజీ. అప్పుడు నాకు హిందువులు అంటే ఏంటి అనేది బాగా తెలిసింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ 2 days, అరే 2 days కదా, ఎలాగో ఫాస్టింగ్ లో ఉండేదాన్ని. 2 రోజులు ఉండలేనా, ఉంటానులే, అది కాక 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజులు తినొచ్చు కదా అనేటువంటిది ఉండేది. సరే అని 2 days కంట్రోల్ చేసుకొని ఉన్నాను. నేనే కాదు గురుజీ, నేను మా సారు మా పిల్లలు కూడా ఉన్నాము. కంటిన్యూస్ గా ఉన్నాము. 2 days తర్వాత 2 days అబ్బా మనకు కోరింది ఏది కావాలంటే అది తినేసేయచ్చు అని హ్యాపీగా 2 days ఫాస్టింగ్ తో జ్యూసెస్ తో ఉన్నాము గురుజీ. కానీ ఆ 2 days తర్వాత ఆ ఫుడ్ తీసుకుంటామంటే అసలు ఎంత ఆతృతగా తినాలనుకున్నామో అసలు తినలేకపోయేదాన్ని. పెట్టుకున్నామే కానీ అంటే మన బాడీ మనకు సహకరించేలా అంత తినాలి అనే తత్వం కూడా లేదు. స్టాప్ నాకు వద్దు అనే తత్వంలోకి వచ్చేసింది. తక్కువ తిన్నాము. అసలు తినలేకపోయేదాన్ని. సరే ఈ 2 days తిన్నాను కదా, మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఫాస్టింగ్ అన్నారు కదా. అరే 7 days అన్నారు, ఉంటామో ఉండలేమో అని కొంచెం చాలా బాధ అనిపించేది. ఎలాగైనా సరే నారాయణ సార్ నాకు ఇన్స్పిరేషన్. సార్ చేశాడు, నేను కూడా చేయాలి, నేను కూడా కంటిన్యూ చేయాలి. ఆయనకు అన్ని తగ్గాయి కదా, నేను కూడా హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో కంటిన్యూ అయ్యేదాన్ని. తర్వాత 3 days తర్వాత మా పిల్లలను అమ్మోళ్ళ ఇంటికి పంపించినాను గురూజీ, హైదరాబాద్కు. అమ్మ అయితే అసలు నన్ను ఎలా తిట్టిందంటే అలా తిట్టింది. నువ్వైతే ఎట్నో ఒకట్లా తావు, పిల్లలను ఈ విధంగా నాశనం చేస్తున్నావు. చిన్న పిల్లలు వాళ్ళు, ఇంకా చదువుకోవాలి, మంచి పొజిషన్ లో ఉండాలి. ఈ వయసులో తినకపోతే ఇంకెప్పుడు తిని ఉంటారు వాళ్ళు బలంగా. నువ్వు వాళ్ళని నాశనం చేస్తాను, నేను అసలు పంపించనంటే పంపించను అక్కడికి, ఇక్కడే పెట్టుకుంటానని నన్ను తిట్టేసింది. లేదు మమ్మీ రేపు తినొచ్చు, రేపటి నుంచి నేను తినిపిస్తాను, పంపించేస్తే ఇక్కడ క్లాస్ ఉంది అనేసి బలవంతాన పిలుచుకొని వచ్చాను. ఆ తర్వాత ఆ 3rd డే అంటే 7th డే గురుజీ అమ్మకు ఫోన్ చేసి వీడియో కాల్ చూస్తే, అదేంటి ఇంత వైట్ గా అయ్యావు, ఏంటి ఫేస్ ప్యాక్ ఏమైనా చేయించుకున్నావా, ఏంటి నీ ఫేస్ లో అంత గ్లో ఉంది అని అడిగింది. అంటే ఏం లేదమ్మా, అంతా నేను చేస్తున్నటువంటి హిందూ చైతన్యం గ్రూప్ లో జాయిన్ అయ్యాను కదా, దాని ఎఫెక్టే ఈ విధంగా, అంటే జ్యూసులు తాగితేనే నువ్వు అంత గ్లో వస్తుందా నీ ఫేస్ లో, లేదు ఏదో ఉంది చేంజ్ అని. ఏమీ లేదు మమ్మీ అని. మళ్ళా మా సార్ని అబ్జర్వ్ చేసింది గురూజీ. మా సార్ ఫేస్ లో ఫస్ట్ నేను నా ఫేస్ లో కంటే మా సార్ ఫేస్ లో బ్రైట్నెస్ చూశాను. అరే ఇన్నేళ్లుగా లేనటువంటిది ఫేస్ ఏదో క్లారిటీగా క్లియర్ గా, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఏదో నీ ఫేస్ లో ఏదో చేంజ్ ఉందబ్బా అని అనేదాన్ని. ఏం లేదు ఏం లేదని. ఆ తర్వాత స్కూల్ కి వెళ్ళాక వాళ్ళ మేడం వాళ్ళు అనేవాళ్ళు, లేదు నీ ఫేస్ లో చాలా చేంజ్ వచ్చింది, ఏం పెడతాంది మాధవి బాగా నీకు అని అట్లానే. ఏం పెట్టడం లేదు, ఈ జ్యూసులు పంపించింది, జ్యూసులు తాగమని చెప్పింది. ఫస్ట్ నాన్ వెజ్ మానిపించేసింది, ఇప్పుడు తిండే మానిపించేసింది, ఓన్లీ జ్యూసెస్ తోనే పెడతా ఉంది అట్లా అనేవాడు. సరే సరే, జ్యూసులు తాగితే ఇంత ఇదిగా వస్తావా, ఒకసారి చెక్ చేయించుకో, షుగర్ పెరిగింటాది అది పెరిగింటాది అని. యాక్చువల్లీ మా సార్ షుగర్ ఉన్నింది గురుజీ, 240 ఉన్నింది. ఆ 240 ఉన్నటువంటిది 5th డే అంటే 2 days తర్వాత 7 days దాంట్లో 5th డే రోజు నేను టెస్ట్ చేయించాను. అప్పుడు 116కి వచ్చింది గురూజీ, 116కి వచ్చింది. సరే అనేసి మళ్ళీ ఒక 7 days అయిపోయిన తర్వాత మొన్న రీసెంట్ గా 4 days తర్వాత 4 days ముందు చేయించాను గురూజీ, 90కి వచ్చింది. రియల్లీ ఐ వండర్డ్. అంటే ఇన్ని రోజులు ఎన్ని రకాల ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు, తగ్గలేదు.
ఇంకా అంటే ఒకరోజు ఇట్లా ఒకరోజు అట్లా ఉండేది. అట్లాంటిది గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్ నేను చాలా గమనించాను. ఆ డిక్రీజింగ్ అనేది పక్కన పెడితే గన బాడీ చాలా యాక్టివ్‌గా ఉంది. ఇంకా ఏందంటే మునుపటి కంటే ఇప్పుడు ఎనర్జీగా ఉన్నాడు. అది నేను గమనించాను. ఇంకా నా పరంగా వస్తే ఏంటంటే గన నేను అదే సెకండ్ ఫేజ్‌లో థర్డ్ డే నుంచి నేను నా బాడీ నేను చాలా బాగా అబ్జర్వ్ చేస్తా వచ్చేదాన్ని. ఫస్టు నాకు కడుపులో కొంచెం ఇట్లా పట్టేసినట్లు అట్లా అనిపిచ్చేది గురూజీ. అంటే నొప్పి కాదు కానీ, పట్టేసినట్లు అనిపిచ్చేది. అది ఎప్పుడంటే గన ఆ డే అయిపోయినాక ఈవినింగ్ అట్లా అనిపించేది. అరే! ఇదేంటి కడుపు నొప్పి కడుపును ఇట్లా పట్టేసినట్టు ఉంది. ఏంటో ఇది అనుకున్నాను. మళ్ళీ ద నెక్స్ట్ డే పడుకొని లేసాక నాకు ఆ నొప్పి అనేది ఏమీ తెలియలే. నొప్పి అంటే గన అట్లా పట్టేసినట్టుంది. ఆ తర్వాత నాకు చెస్ట్‌లో కొంచెం నొప్పి అనిపించేది. అంటే రిబ్ కేజ్ దగ్గర కొంచెం ఇలా కాంట్రాస్ట్ గ్యాస్ అంటే ఎలా ఉంటదో అలా అనిపిచ్చేది. అంటే ద నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే రోజు. మళ్ళీ మార్నింగ్ లేసే లోపల అది లేదు. మళ్ళా గొంతు నొప్పి ఉండింది గురూజీ. ఆ గొంతు నొప్పి కూడా ఆ ఈవినింగ్ ఉండేది. మళ్ళీ మరుసటి రోజుకి లేకుండా ఉండిపాయె. అప్పుడు నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, ఈ కడుపు అనేటువంటిది ఎప్పుడైతే పట్టేసిందో అప్పుడు నాకు ఫిట్‌గా ఉండేటువంటిది కొంచెం లూజ్ అయినట్లు అనిపించింది. అంటే తేలికగా బాడీ తేలికగా అనిపిచ్చేది. ఏదో మందంగా అసలు అంటే ఎక్కువ పని చేసుకోలేక అంటే ఎక్కువ సేపు నిలబడుకుండేదాన్ని కాదు గురూజీ. ఎప్పుడు కూర్చోవాలా, కూర్చోవాలా అనిపిచ్చేది. అట్లాంటిది ఇప్పుడు బాగా నిలబడుకోగలుగుతున్నాను. ప్లస్ హ్యాపీగా కూర్చోగలుగుతున్నాను. అది నేను బాగా గమనించాను. అంటే బాడీ చాలా లైట్ వెయిట్‌గా అనిపిచ్చేసింది గురూజీ. ఇంకొకటేందంటే గన నా ఫేస్‌లో ఎంత గ్లో వచ్చిందంటే చాలా గ్లో వచ్చింది. ఇంకొకటేందంటే నా మెడ దగ్గర కొంచెం ఇలా ఉండేది గురూజీ. అది లేదు. అంటే ఇట్లా చక్కగా వచ్చేసింది. అది నేను ఇప్పుడు ఒక 5 డేస్ నుంచి రియల్లీ ఐ యామ్ సో హ్యాపీ. నాకైతే ఏదో తెలీదు గానీ నేను చాలా మంది ఏమన్నా థైరాయిడ్ ఉందేమో ఒకసారి టెస్ట్ చేయించుకో అని కూడా చాలా మంది నాకు సజెషన్ చేశారు. కానీ నాకు థైరాయిడ్ లేదు, ఏం లేదన్నారు. కానీ ఇప్పుడు అసలు అట్లా ఏమీ లేదు గురూజీ. నీట్‌గా వచ్చేసింది. దానికైతే నాకు చాలా హ్యాపీ. ప్లస్ నాకు మోకాళ్ళ నొప్పులు ఉండేటివి గురూజీ. మోకాళ్ళ నొప్పులతో నేనసలు కింద కూర్చునేదాన్నే కాదు. కింద కూర్చోవాలంటే చిన్న స్టూలో ఏదో ఒకటి ఈవెన్ ఏది లేకపోతే పిల్లో అన్నా వేసుకొని కింద కూర్చునేదాన్ని కానీ అసలు కూర్చోలేకపోయేది. అట్లాంటిది ఇప్పుడు ఒక 6 డేస్ ముందు నుంచి కింద పద్మాసనం యేసుకొని కూర్చుంటున్నాను గురూజీ. పద్మాసనం యేసుకొని ఏమీ లేకుండా సాఫీగా ఫ్లాట్ మీద కూర్చుంటున్నాను. అది నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది గురూజీ. ఇంకొకటేందంటే గన ఈ మోకాళ్ళ దగ్గర కొంచెం ఉబ్బెత్తుగా ఉండేది. నిలబడుకోలేక అంటే ఈ థైస్ బరువు వల్ల నేను నిలబడే శక్తి లేకుండా ఉండేటువంటిది. అలాంటిది ఇక్కడ గూడా నాకు మోకాళ్ళ దగ్గర ఆ థైస్ కూడా తగ్గిపోయినట్లు అట్లా అనిపించింది గురూజీ. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఏ నొప్పులైతే ఏమీ లేవు కానీ, నాకు చాలా చాలా ఇంకొకటేందంటే గన నాకు అబ్జర్వ్ చేసింది ఫిఫ్త్ డే స్మెల్లింగ్ బాగా గమనించగలుగుతున్నాను గురూజీ. అంటే ఫస్ట్‌లో అంత స్మెల్‌కు అంత అట్రాక్ట్ తెలీదనమాట. ఏదైనా ఉన్నా గూడా సరే ఇది ఇదే అని చెప్పేవారు. కానీ నేనంత ఇది కాదు. కానీ ప్రతి చిన్నది కూడా నేను స్మెల్ చేయగలుగుతున్నాను. అంటే బాగా చేసుకోగలుగుతున్నాను. అదీను ఇంగా వచ్చేసేసి నాకు సెవెంత్ డే టేస్టింగ్ 7 డేస్ అయిపోయిన తర్వాత మనం 11 డేస్‌కొచ్చినప్పుడు టేస్ట్ అనేది బాగా తెలిసింది. అంటే కారం ఇంత కారం కంటే ఇంత తింటున్నాం అంటే టేస్ట్ బడ్స్ అనేటివి నాకు బాగా ఇది అనిపించింది అనేది నాకు తెలిసింది గురూజీ. ఇంకొకటేందంటే మా పాప గూడా విజ్ఞత గురూజీ మా పాప. మా పాప గూడా ఫేస్‌లో గ్లో వచ్చింది. ప్లస్ షార్ప్‌నెస్ వచ్చింది. నేనైతే 2 కేజెస్ తగ్గాను గురూజీ. పాప 5 కేజెస్ తగ్గింది. చాలా హ్యాపీగా ఉంది గురూజీ. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు గురూజీ. ఫేస్ అయితే చాలా చాలా నాకు గ్లో వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది గురూజీ. ఇంకా ఏంటంటే ఈ స్కిన్ కూడా టైటనింగ్ అయింది అట్లా అనిపిస్తోంది గురూజీ. నేను యాక్చువల్లీ ఫోటోస్ కూడా తీసుకున్నాను గురూజీ. చాలా చేంజ్ అంటే మునుపటికి, ఇప్పటికి నాకు చేంజెస్ అనేది బాగా తెలిసింది గురూజీ. ఒక్కసారి అది కూడా చూపిస్తాను గురూజీ. సో రియల్లీ ఐయామ్ సో హ్యాపీ గురించి అసలు దీంట్లో నన్ను జాయిన్ చేసినందుకు నారాయణ సార్‌కు మరియు వరలక్ష్మి మేడం కూడా నన్ను చాలా మోటివేట్ చేసింది. లేదు ఇలాంటి వాళ్ళు జాయిన్ కావాలి. జాయిన్ అవుతేనే నువ్వు చేంజెస్ అనేది గమనించగలుగుతావు అని చెప్పింది గురూజీ. ఫస్ట్ ఫోటో గురూజీ ఇది. ఆ తరువాత ఈ ఫోటో గురూజీ. ఇప్పుడు ప్రెజెంట్ గురూజీ. చాలా చాలా చేంజ్ ఉంది. అంటే అప్పుడు కొంచెం హ్మ్.
ఈ ఫేస్ చూడండి గురుజీ, చాలా అంటే చాలా చేంజ్ ఉంది గురుజీ. ఈ ఫేస్ కు ఆ ఫేస్ కు ఇక్కడంతా గ్యాప్ అంతా చాలా ఇదిగా ఉండేది, చాలా చాలా చేంజెస్ వచ్చినాయి గురుజీ. ఐఎమ్ సో హ్యాపీ గురుజీ అండ్ థ్యాంక్ యూ గురుజీ, నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు. ప్లస్ మెయిన్ ఏంటంటే హిందూ అంటే ఎవరు అనేటువంటిది నాకు డెఫినేషన్ బాగా ఎట్లా అంటే చాలా కనెక్టివిటీ అయిపోయింది. అంటే జస్ట్ నేను హిందువులు అంటే జస్ట్ సంప్రదాయాన్ని పాటిస్తున్నాం కాబట్టి మనం హిందువులము. ప్లస్ హిందూ అనేది సింధు నది నుంచి వచ్చినటువంటి ఒక పేరు అనేది నాకు తెలుసు గురుజీ. కానీ ఈ రోజు నాకు ఆ డెఫినేషన్ కూడా చాలా నచ్చింది. బేసికలీ ఆమె టీచర్ గురుజీ. నేను నా పిల్లలకు ఇది కూడా ఇట్లనే మోటివేట్ చేసి ఈ విధంగా చేయాలని కూడా అనుకుంటున్నాను గురుజీ. నా వల్ల మా టీచర్స్ ప్లస్ ఇక్కడ బయట మేము షాపింగ్ కు వెళ్తా ఉంటాము మోర్కు ఇట్లా, వాళ్ళు కూడా చాలా మంది అన్నారు మమ్మల్ని కూడా జాయిన్ చేయించండి, ఏంటది అంత చేంజ్, అంత యాక్టివ్నెస్ ఉంది మీ బాడీలో అని అన్నారు. వాళ్ళని కూడా జాయిన్ చేయిస్తున్నాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. Right, ma. Thank you so much. Good. Good for the perfect observation. And see, నేను సార్ ఇప్పుడు కూడా చెప్పేది మార్నింగ్ మాట్లాడాలనుకున్నాడు కానీ కాలేజీకి వెళ్ళాడు గురుజీ, అందుకు మాట్లాడలేకపోయాడు. విఘ్నత ఎగ్జామ్ అయిందా? విజ్ఞత ఉంది గురుజీ. విజ్ఞత కూడా ఎగ్జామ్స్ బాగా రాసింది గురుజీ. హలో, Yes. నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా. నా పేరు విఘ్నత రాయల్ గురుజీ. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. చాలా బాగుంది గురుజీ. ప్రెసెంట్ నాకు 16 years. చాలా బాగుంది గురుజీ. ఫస్ట్ 2 days అయితే బాగున్నాను. మళ్ళీ 5 days అప్పుడు అయితే కొంచెం ఎనర్జీ తక్కువ ఉంది, ఉండలేను, తినేస్తాను అని అనుకున్నాను. కానీ అలానే కంటిన్యూ చేశాను. ఈ 11 days అయితే ఎలా అయిపోయింది, చాలా స్పీడ్ గా అయిపోయింది. అండ్ ఈ మధ్య నేను ఈ నిరాహార సాధనలోనే నేను 4 exams రాశాను. చాలా బాగా రాశాను. అన్ని బాగా వస్తాయని అనుకుంటున్నాను గురుజీ. చాలా బాగుంది గురుజీ. గుడ్. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. Yes. Thank you so much.